అప్పు చేసి మరీ ఆర్భాటాలకు పోతోన్న రోజులివి. అప్పు చేసి మరీ సరదాగా టూర్లకు వెళుతోన్న సమాజం ప్రస్తుత రోజులివి. 10,000 జీతానికి 20,000 అప్పు చేసి ఎంజాయ్ చేస్తోన్న కాలం ఇది. అలాంటిది ఏడాదికి 50 లక్షల రూపాయల ప్యాకేజ్ వస్తోంది. ప్రతి నెల అన్ని కటింగ్స్ పోను చేతికి 3 లక్షల రూపాయలు వస్తుంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో ఊహించుకోండి. లగ్జరీ కారు, లగ్జరీ ఇల్లు, లగ్జరీ వాచీలు, లగ్జరీ ఐఫోన్, సాయంత్రం అయితే పబ్స్, వీకెండ్ పార్టీలతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. అందరి విషయం ఏమో కానీ బెంగళూరులోని ఈ ఐటీ ఉద్యోగిని మాత్రం అందరికీ భిన్నంగా ఉన్నారు. 50 లక్షల ప్యాకేజ్ వస్తోన్న 10,000 రూపాయల ఫోన్ వాడుతున్నారిమే. ఆటోలో ఆఫీస్కి వెళుతున్నారు. ఒంటిపై బ్రాండెడ్ దుస్తులు లేవు. ఏదో 30-40 వేల వేతనం పొందే ఉద్యోగిలా జీవనం సాగిస్తున్నారు. ఇంతకీ నెలకు 3 లక్షల రూపాయల డబ్బును ఏం చేస్తోందిమే? ఈ విధంగా ఖర్చు పెడుతోందో తెలుసుకుందాం. సాధారణంగా ఐటీ ఉద్యోగం చేసే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం కొంటారు, ఎలా లైఫ్ ఎంజాయ్ చేస్తారో మనందరికీ తెలిసిందే. కానీ ఓ 27 ఏళ్ల డేటా ఇంజనీర్ కథ వింటే లైఫ్ స్టైల్ అంటే ఆడంబరం కాదు, ఆర్థిక భద్రత అని అర్థమవుతుంది. ఏటా 50 లక్షల రూపాయల ప్యాకేజ్ అందుకుంటున్నా ఆమె ఎంచుకున్న సాదాసీదా లైఫ్ స్టైల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. 100 కోట్లున్న అంబానీలు సింపుల్గా ఉంటారని వింటాం. కానీ నెలకు 3 లక్షల రూపాయల జీతం వచ్చే ఈ యువతి కూడా అదే బాటలో నడుస్తోంది. ఆమె వద్ద ఎటువంటి లగ్జరీ వస్తువులు లేవు. చేతిలో డబ్బు ఉందని ఎదుటివారిని ఇంప్రెస్ చేయడానికి ఖర్చు చేయను అంటోందామె. తనకు అనుభవాలు ముఖ్యమని, అలంకారాలు కాదు అని ధీమాగా చెబుతోంది. చాలా మంది జీతం పెరగగానే ఈఎంఐల మోత మోగిస్తుంటే ఆమె మాత్రం అనవసర ఖర్చులకు ఆమడ దూరంలో ఉంటూ మోడ్రన్ ఏజ్ లైఫ్ బిహేవియర్ రూల్స్ పక్కన పడేసి నేటి యువతను ఆశ్చర్యపరుస్తోంది. ఈమె సంపాదన వెనుక ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. తనను చదివించి ప్రయోజకురాలని చేసిన తల్లిదండ్రుల కోసం ఆమె ఒక ఇల్లు కొంది. దానికి ప్రతి నెల 30,000 రూపాయల ఈఎంఐ చెల్లిస్తూ తన బాధ్యతను నెరవేరుస్తోంది. ఇది తన జీవితంలో అత్యంత సంతృప్తినిచ్చిన నిర్ణయమని గర్వంగా చెబుతోంది. ఆడంబరాలకు పెట్టే ఖర్చును తగ్గించి కన్నవారి కళ్లలో ఆనందాన్ని వెతుక్కుంది. కేవలం సంపాదించడమే కాదు, ఆ డబ్బును ఎలా పెట్టుబడి పెట్టి గ్రో చేసుకోవాలో కూడా తెలుసుకుందిమే. ప్రతి నెల ఏకంగా 1,00,000 రూపాయలను ఎస్ఐపి రూపంలో మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతోంది. అకస్మాత్తుగా ఉద్యోగం పోయినా లేదా ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైనా కనీసం 6 నెలల పాటు ఇబ్బంది పడకుండా ఉండేలా ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకుంది. ఇక షో ఆఫ్ కోసం అప్పులు చేసే నేటి కాల యువతకు ఈ అమ్మాయి ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు. మన సంపాదన మనకు స్వేచ్ఛనివ్వాలి తప్ప లేనిపోని గొప్పలకు పోయి అప్పుల పాలు కాకూడదన్నది ఈమె ఫిలాసఫీ. నిజమైన సంపద ఉంటే చేతిలో ఉన్న ఐఫోన్ కాదు, బ్యాంక్ బ్యాలెన్స్, మనశ్శాంతి అని తన సింపుల్ లైఫ్ స్టైల్తో ఆ అమ్మాయి నిరూపిస్తోంది.